హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీ అన్నదమ్ముళ్లకు మనస్ఫూర్తిగా రాఖీలు కట్టి మీ బంధాన్ని మరి కొంచెం బలంగా బలపరుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మా ఇంట్లో అయితే ఇద్దరు చిచ్చర పిడుగు లాంటి అన్నా చెల్లెలు ఉన్నారండి. పొద్దున్నే మొదలెట్టేసినారు అల్లరి. చూసేయండి. ఏమే గుండు పగిలిందే? ఇంకా నేనైతే బాబుని స్కూల్కి అయితే పంపించేసినానండి. రాఖీ కట్టిద్దాం అనుకున్నాను పొద్దునే, కాకపోతే టైమింగ్ మంచిగా లేదని చెప్పేసి విన్నాను అనమాట. 1:30 వరకు టైమింగ్ సరిగ్గా లేదంట. 1:30 నుంచి 9 వరకు మంచి టైమింగ్ ఉందని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉన్న ఊరికి అల్లరి చేస్తాడు. అందుకే స్కూల్కి పంపించేసినాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత కట్టిద్దాంలే అని చెప్పేసి. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి క్యాబేజీ కూర చేస్తున్నాను. పొద్దున దోశ వేసుకున్నాము. ఏం లేదండి, ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. చాలా సింపుల్గా చేస్తున్నాను నేనైతే. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి పెట్టుకొని అది వేసుకున్నాను అనమాట. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని చిన్నగా కట్ చేసుకొని ఆ పీసెస్ కూడా వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిగడ్డలు కొంచెం మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుమును కూడా వేసేసుకున్నాను అనమాట. ఆ క్యాబేజీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో మగ్గించేసుకుంటే క్యాబేజీ అనేది కొంచెం మగ్గుతుంది. సో ఎందుకంటే వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు, క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదండి, దాంతోనే మగ్గుతుంది అనమాట క్యాబేజీ అనేది. సో ఒకవేళ కొంచెం మగ్గలేదు అన్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అందుకే నేను వచ్చేసి ఇక్కడ కారం వేసేసి కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. కారం టేస్ట్గా తగినంత కారం అలా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకున్నాం అనుకోండి, మగ్గిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో మంచిగా మగ్గించేసుకుంటే మగ్గిపోతుందండి. ఇలా ఆల్మోస్ట్ క్యాబేజీ కొంచెం మగ్గిపోయింది అనిపించినప్పుడు ఫైనల్గా ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. అందుకని చెప్పి నేను వేస్తున్నాను. ఇవి 2 వేసుకొని మరొకసారి అంతా కలిపి వేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు అలాగ మూత పెట్టేసి ఉంచేసుకుంటే క్యాబేజీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్. ఈ మధ్య నేను కూడా కర్రీస్ ఎక్కువ చేస్తున్నానండి. పప్పు చేస్తే దిన్నం పప్పేనా అంటారనమాట ఇంట్లో. నా కొడుకు కూడా అంతే, ఏమ్మా రోజు పప్పే చేస్తావా అంటాడు. అందుకే ఏదో ఒక కర్రీ చేస్తానన్నమాట. బీన్స్ ఒకరోజు, బెండకాయ, బీట్రూట్, క్యారెట్ ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. వాళ్ళకు కూడా నోటికి రుచిగా ఉంటుంది కదా, తింటారనమాట పిల్లలు కూడా. ఇంకా నా కొడుకైతే వచ్చి తిని అప్పుడే స్కూల్ కూడా వెళ్ళిపోయినాడు. ఇంకా నేను తింటున్నాను అనమాట. వేడి అన్నంలోకి ఇలా క్యాబేజీ కూర కలుపుకొని తింటుంటే అసలు సూపర్ అనిపించిందండి నాకు. చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది కర్రీ అయితే. ఇంకా భోజనం అయితే అయిపోయిన తర్వాత ఇలా కాసేపు పాపతో ఆడుకుంటూ అలా పడుకుంటూ పోయామంటే మధ్యాహ్నం. చిన్ని క్లాస్ కొట్టాలి చిన్నికి. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టు. మా అర్రే క్లాస్ కొట్టండి. గుడ్ గర్ల్. తలకు ఆయిల్ అంటించుకో తలకి. చిన్ని ఇంకా సాయంత్రం జున్ను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలిద్దరికి మంచిగా స్నానం చేయించి కొత్త బట్టలు వేసి రెడీ చేసేసానండి. ఎందుకంటే ఈరోజు అన్న చెల్లెల పండగ కాబట్టి. వీళ్ళిద్దరి ప్రేమ బాండింగ్ చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. వీళ్ళిద్దరూ బాండింగ్, లవ్ ఎప్పటికీ చెదిరిపోకుండా లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలని నేను ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి.
ఇంకా వాళ్ళనైతే నేను రెడీ చేసేసినాను. ఇంకా నేను రెడీ అయిపోవాలి. రెడీ అయిపోవడం అంటే ఏం లేదులేండి, ఊరికి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయిపోవాలి అంతేను. ఇంకా నేనైతే చాలా సింపుల్గా ఇలా రెడీ అయిపోయినానండి. డ్రెస్ ఒకటి వేసేసుకున్నాను అంతే. ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయిపోయినాను అనమాట. మేకప్ లేదు, ఏం లేదు, సింపుల్గా రెడీ అయిపోయినాను. ఎలా ఉన్నాను అనేది కామెంట్స్లో నాకు చెప్పండి. అలాగే డ్రెస్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఇది వచ్చేసి నేను బయట తీసుకున్నాను అనమాట, షాప్లో 400 రూపీస్ పడింది. మేబీ నాకు సరిగ్గా గుర్తులేదు, చాలా రోజులు అయిందనమాట తీసుకొని. కాకపోతే బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ మధ్య, అందుకే అలా ఉండిపోయినాయి అన్నమాట బట్టలన్నీ కూడా. ఇంకా అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. రాఖీ కట్టడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి రాఖీకి పూజ చేసిన తర్వాత రాఖీ కట్టించాలి కాబట్టి ఇంకా దేవుడికి అయితే దీపారాధన చేద్దామని చెప్పేసి వచ్చేసాను అనమాట. ప్రతి సంవత్సరం కూడా నేను మా తమ్ముడికి ఖచ్చితంగా రాఖీ కట్టేదాన్నండి. కాకపోతే ఈ సంవత్సరం కుదరలేదు. మా తమ్ముడికి ఒక ట్రైనింగ్ ఉండడం వల్ల చాలా లాంగ్ వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ నుంచి రావడం కూడా కుదరదు. ఒక 1 మంత్ ట్రైనింగ్ ఉంది. సో ఆ ట్రైనింగ్ పర్పస్ మీద వెళ్ళాడు. సో వాడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ నేను రాఖీ కట్టాను. వినాయక చవితి వరకు ఎప్పుడైనా కట్టచ్చు కాబట్టి వాడు వచ్చిన తర్వాత కడతాను నేనైతే చాలా మిస్ అవుతున్నాను అనమాట మా తమ్ముడిని. నేనైతే ఇక్కడ ఒక ఆడపిల్ల తల్లిగా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. బయట సమాజంలో ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది. ఒకప్పుడు ఆడపిల్లల్ని కనాలంటే వాళ్ళని ఎలా పోషించాలరా దేవుడా అని ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆడపిల్లల్ని ఎలా రక్షించుకోవాలరా దేవుడా అని ఆలోచించే పొజిషన్లోకి తీసుకొచ్చిందండి ఈ సమాజం అనేది. అందుకేనండి, సమాజం మారాలంటే మనం ముందు మారాలి. మన ఇల్లు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన విధానం మారాలి. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లల్ని కూడా చూసుకోవాలి. కూతురు తక్కువ, కొడుకు ఎక్కువ అనే భేదం ఎప్పుడు చూపించకూడదు. చిన్నప్పటి నుంచే మగపిల్లలకి ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలి, వాళ్ళతో ఎలా మెలగాలి, ఎలా నడుచుకోవాలనేది ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి ఖచ్చితంగా చెప్పి తీరాలి. మార్పు అన్నది ఎక్కడో కాదండి, ముందు మన దగ్గర నుంచి, మన ఇంటి నుంచి మొదలు కావాలన్నది నా అభిప్రాయం. మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో చెప్పండి. రాఖీ కట్టించేటప్పుడు వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే కనుక వీడియో తీయడానికి ఎవరు లేరు. మా నాన్న కూడా బయటికి వెళ్ళిపోయారు. సో అమ్మకి మొబైల్ పట్టుకొని వీడియో తీయడం రాదు. సో రాఖీ కట్టించిన తర్వాత ఇలా వీళ్ళిద్దరూ స్వీట్ తినిపించుకుంటున్నప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట. ఆల్రెడీ రాఖీ అయితే కట్టించేసాను నేను. ఇక్కడైతే వాళ్ళ అన్నయ్య స్వీట్ తినిపిస్తా అంటే అసలు తినిపించుకొనివ్వట్లేదండి. ఎందుకే చాలా ఏడ్చిందండి. అసలు రాఖీ కట్టించేటప్పుడు కూడా చాలా ఏడ్చింది. అంటే ఒక 2 డేస్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదులేండి. ఈరోజు కొంచెం బాగుందనమాట. 2 రోజుల నుంచి కొంచెం ఫీవర్ ఉండే. సో దానివల్లనే అనుకుంటా, లేకపోతే చాలా హుషారుగా ఉంటుంది పాప. చిన్నప్పటి నుంచి కాలేజ్లో చదువుకునేంత వరకు నా ఫ్రెండ్స్కి చాలామందికి అన్నలు ఉన్నారండి. వాళ్ళని చూసినప్పుడల్లా నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. నాకు కూడా ఒక అన్న ఉంటే బాగుండేది కదా అని చెప్పి చాలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. అయితే ఇప్పుడు ఆ దేవుడు నా పిల్లల రూపంలో నా కోరికను నెరవేర్చినాడు. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.